అణ్వాయుధ రేసులో ఉత్తర కొరియా దూసుకుపోతుంది. ప్రస్తుత పరిస్థితిలో అమెరికాను అడ్డుకునేందుకు అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని అధికారులకు కిమ్ ఆదేశాలిచ్చారు. కిమ్ చర్యలతో మరోసారి కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఓవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మరోవైపు దక్షిణ కొరియాతో కలిసి అణ్వస్త్ర వ్యూహాలకు పదును పెడుతున్న అమెరికా, జపాన్తో కలిసి ఆసియా నాటో ఏర్పాటు చేయాలన్న అగ్రరాజ్యం ఆలోచనలు వరసి కిమ్ దూకుడు పెంచారు. అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారు చేయాలని మరోసారి తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికాను అడ్డుకునేందుకు ఈ వ్యూహాన్ని అనుసరించాలని సూచించినట్టు తెలుస్తోంది. అమెరికాలో ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి కిమ్ మరింత స్పీడ్ పెంచారు. ఇటీవల తన అధికారులతో ఉత్తర కొరియా అధినేతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదును పెట్టడాన్ని ఖండించారు. ఆయన తప్పుబట్టారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీవ్కు వాషింగ్టన్ సహకరించడాన్ని కిమ్ పూర్తిగా తప్పుబట్టారు. మాస్కోపై ఉక్రెయిన్ను పశ్చిమ దేశాలు పావుగా వాడుకుంటున్నాయన్నారు. అమెరికా సైన్యం తన పలుకుబడిని పెంచుకోవడానికి ఈ యుద్ధాన్ని ఆయుధంగా మలుచుకుందని ఆరోపించారు కిమ్. ఇటీవలి కాలంలో కిమ్ పుతిన్ల బంధం బలపడిందే. సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీసేలా ఈ యుద్ధంలో ఇరు దేశాల సేనలు ఉక్రెయిన్పై పోరాడుతున్నాయి. కాకపోతే రష్యాకు సహకారంపై కిమ్ జోంగ్ ఉన్ బహిరంగంగా అంగీకరించలేదు. మరోవైపు దక్షిణ కొరియా అమెరికాపై దాడి చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను కిమ్ సేనలు వేగంగా పెంచుకుంటున్నాయి. అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులను వేగంగా తయారు చేస్తోంది. కిమ్ సాయానికి ప్రతిగా రష్యాకు చెందిన నిపుణులు ఉత్తర కొరియా అణ్వాయుధాల అభివృద్ధి, క్షిపణుల తయారీలో సాయం చేస్తున్నారని ఇటీవల అమెరికా ఎన్ఎస్ఏ జాక్ సులివాన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఉత్తర కొరియా తరహాలోనే న్యూక్లియర్ బాంబు పరీక్ష నిర్వహించవచ్చని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థలు 2 వారాల క్రితం నివేదికలిచ్చాయి. దానికి తగ్గట్టే తాజాగా కిమ్ ప్రకటన వెలువట్టంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరింతగా రాజేసినట్టయింది.